హలో, మోహన్ ఎలక్ట్రానిక్స్. ఎస్, ప్రొపరైటర్ కమ్ మెకానిక్ మోహన్ స్పీకింగ్. స్పీకింగా? చూడు మోహన్, 2 రోజుల క్రితం చాలా రిచ్ గా సీరియస్ గా కనిపించే గోపాలరావు అనే శాల్తీ ఓటు వచ్చింది, గుర్తుందా? గుర్తుంది సార్. ఆ సీరియస్ శాల్తీ గారు సీరియస్ తీసుకున్నారు. గుర్తుంది కదా, ఆ శాల్తీ నేనే. మీరే సార్? చాలా సంతోషం సార్. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావేమో కానీ నేను చాలా సీరియస్ గా మండిపోతున్నాను. నువ్వు నాకు సెట్ అంత కట్టావు, అది 5 సంవత్సరాల గ్యారంటీ సార్, బెస్ట్ సెట్ సార్ అని అడ్డమైన హామీలు ఇచ్చావు. కానీ అది 2 రోజులు తిరగకుండా రిపేర్కి వచ్చింది. నీ షాప్ మీద కేసు పెట్టమంటావా, మూయించేయమంటావా? నేను రిపేర్ చేస్తాను సార్. నువ్వు వెంటనే వచ్చి రిపేర్ చేయకపోతే ఫుడ్ లేకుండా పేమెంట్స్ మీద తిరగాల్సి ఉంటుంది. నేను స్వయంగా వచ్చి రిపేర్ చేస్తాను. బయలుదేరవా లేదా? పోయాను సార్. బాబోయ్, ఈయన గోపాలరావు కాదు, గోపాలరావు. అంతే, మగాళ్ళని డైలాగ్స్ తో కొడతాం, లేడీస్ ని లుక్స్ తో కొడతాం. అది మన స్పెషాలిటీ. నమస్కారం అండి. నేనండి రేడియో షాప్ నండి. చిచ్చి, ఆ షాప్ ఓనర్ అండి. ఇక్కడ రికార్డ్ ప్లేయర్లు, స్పీకర్లు రిపేరు ఏదో ఉంది కదండి. ఎక్కడండి? చెయ్యి ఇంత అందంగా ఉంది. ఈ చెయ్యి ఉన్న అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో. ఓహో, ఇక్కడే ఉందండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, ఐఎమ్ సో సారీ. అమ్మాయి గారు, అమ్మగారు మిమ్మల్ని పైకి రమ్మన్నారండి. అమ్మాయి గారా? అంటే గోపాలరావు గారు అమ్మాయి గారు అందమైన చూపుతూ నాకు షాక్ తినిపించేశారు. ఓహో, అమ్మాయి గారు. ఒరే మోహన్ రావు, ఊహాగానంలోకి వెళ్ళక ఒళ్ళు దగ్గర పెట్టుకో. రికార్డ్ ప్లేయర్ స్పీకర్ పనిచేయకపోతేనే మేజర్ జనరల్ దాకా మండిపడ్డాడు ఆ గోపాలరావు. ఇక వాళ్ళ అమ్మాయి విషయంలో తోక జారిస్తే తోలు ఉల్చేస్తాడు. చేయి పని. వెరీ గుడ్. మా లేడీస్ క్లబ్ స్టెనోకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ నీకున్నాయి. థ్యాంక్స్ అండి. ఈ ఉద్యోగం నాకు ఇప్పిస్తే మీ మేలు నేను మర్చిపోలేను. దాందే ఉందమ్మా, నీకు వర్త్ ఉంది కనుక. లేదు, వీల్లేదు. ఏమిటి మేడం లేదంటున్నారు? ఉద్యోగం లేదు, నీకు ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడేగా ఉద్యోగం ఉందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ లేదని చెప్తున్నాను. ఇందాక నీకు చెప్పినప్పుడు నేను మర్చిపోయాను. ఇంతకు ముందే ఆ జాబ్ ఎవరికో ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఇక నువ్వేం మాట్లాడకమ్మాయి. ఆ ఉద్యోగం మొగుడు చచ్చిపోయి దిక్కు ముక్కు లేని ఒక ఆవిడకిద్దామని నిర్ణయించుకున్నావు. ఇక నువ్వేం అడిగినా ఏమీ లాపలేదు, నువ్వు వెళ్ళొచ్చు. పోన్లేండి, నా అదృష్టం బాగుండలేదనుకుంటాను. ముందు ముందు ఎక్కడైనా అవకాశం ఉంటే దయచేసి నాకు కబురు చేయండి. నా అడ్రస్ రాసిచ్చి వెళ్తాను. అమ్మగారు, ఇక్కడ స్పీకర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో రేడియో షాప్ ఆయన కనుక్కోమన్నారమ్మా. సమయానికి చాలా బాగా పనిచేస్తాయని చెప్పు, అతను వెళ్ళొచ్చు. అట్టగేనమ్మా. ఏమయ్యా, పైన స్పీకర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఒక్కసారి నన్ను వచ్చి చూడమన్నారా? వస్తున్నా. బాగానే ఉన్నాయని చెప్పి మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు అమ్మగారు. అది కాదయ్యా, నేను ఒకసారి చూస్తే మంచిది, చూడనివయ్యా. అదేంటి బాబు, అక్కర్లేదంటే బాగానే ఉన్నాయని చూస్తానంటారేటండి. అయితే ఇక చూసే అదృష్టమే నాకు లేదా? ఈ జీవితం పోలేవయ్యా, చూడలే, పోతాను, వెళ్ళిపోతాను. అదృష్టం ఉంటే వచ్చే జన్మలో చూస్తాను.